నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. ఇది నీ బయోడేటా. స్టీఫెన్, నువ్వు నా గురించి చెప్పావు. నేను నీ తాతతో కలిపి నీ జాతకం చెప్తాను. నీ అసలు పేరు పాండా. దాదాగిరి చేసి సంపాదించిన డబ్బంతా నీ బాబు కట్టుకున్న దాన్ని కొడుకిస్తుంటే అది నీకు నచ్చక కన్న తల్లితో సహా అందరినీ చంపేసి జైలుకి వెళ్ళావు. బయటకు వచ్చి స్టీఫెన్ గా పేరు మార్చుకుని జునైద్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యావు. మర్డర్లు చేసావు, కిడ్నాప్లు చేసావు, డ్రగ్స్ అమ్మావు, మాఫియాలో జాయిన్ అయ్యి హవాలా కూడా చేసావు. చేరదీసిన జునైద్ నే చంపేసి నేనే డాన్ అన్నావు. నీ పేరు మీద ముంబై జూహులో ఒక ఇల్లుంది, పూనా హైవే మీద ఒక ఫామ్ హౌస్ ఉంది, సిటీ సెంటర్ లో 4 పబ్లు ఉన్నాయి. నీ చుట్టూ 100 మంది ఉంటారు, 40 మంది నీ బాడీ గార్డ్స్. నీ పక్కనే ఒక మనిషి ఉంటాడు, వాడి పేరు యాంథనీ. నువ్వేం చేయాలనుకున్నా వాడితోనే చేస్తావు. స్టీఫెన్, ఇంతకు ముందు నీకు ఫోన్ నంబర్ ఉండేది. రీసెంట్ గా ఎయిర్టెల్ నంబర్ 9890211111 కి మార్చావు. మహారాష్ట్ర నుంచి బీహార్కి వెళ్ళావు, ఢిల్లీకి వెళ్ళావు, యూపీకి వెళ్ళావు, తమిళనాడుకి వెళ్ళావు, కర్ణాటకకి వెళ్ళావు. రీసెంట్ గా గోవాడు నీతో చేతులు కలుపుతున్నాడని వాడిని చంపేశావు. ఇప్పుడు నీ కన్ను నా రాష్ట్రం మీద పడింది. స్టీఫెన్, నీ పక్కనే 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంకో 3 మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ పేర్లు సోనియా, రీనా, ప్రీతి. అంతేకాదు గోవాడి వైఫ్ ని బలవంతంగా అనుభవిస్తున్నావు. స్టీఫెన్, చాలా ఇంకా చెప్పాలా? ఎవడ్రా నువ్వు? నా గురించి పోలీసులు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నావు. యాంటనీ, నేను వీడి గురించి చెప్తుంటే వీడేంట్రా నా తాత దగ్గర నుంచి నా గర్ల్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా చెప్తున్నాడు. గుడ్ గుడ్. షాక్ అయ్యావు కదా? తెలుగుగాడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది. కరెక్ట్ సూరి.